కొలంబియా, పనామాల మధ్య అకృత్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అక్రమంగా వలసలు వెళ్తున్న వారిపై డ్రగ్ ముఠాలు బరితెగిస్తున్నాయి. అఘాయిత్యాలకు పాల్పడుతూ మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. కొలంబియా, పనామాకు మధ్యలో అటవీ ప్రాంతమే డేరియన్ గ్యాప్. ఈ దారిలో డ్రగ్స్ ముఠాలు మహిళలపై పడి అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ఇలా చుట్టూ అడవి 100 మంది వరకు ఉంటారు. ఆకలి తీర్చుకోవటం కోసం పుట్టిన గడ్డను వదిలి ఉపాధి కోసం అమెరికా బాటపడుతున్నారు. ఏదైనా ఉపాధి దొరుకుతుంది అన్న ఆశతో అన్నింటికీ తెగించి అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు నడుస్తున్నారు. దారిలో డ్రగ్స్ ముఠాలు వీరిపై పడి అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. ఎదిరిస్తే ప్రాణాలు తీసేస్తారు. దీంతో మానవ రవాణా స్మగ్లర్ సలహాతో ప్రతి మహిళ ఖచ్చితంగా గర్భనిరోధకాలను వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. కనీసం గర్భం దాల్చకుండా ఉంటామన్న ఆశ. అలాంటి దుర్భర పరిస్థితుల్లో మహిళలు భీతావహమైన దారిలో ప్రయాణం సాగిస్తున్నారు. కొలంబియాలో ఈ ప్రాంతం మాదక ద్రవ్యాల ముఠాల అధీనంలో ఉంటుంది. మనిషికి ఇంత అని డబ్బు తీసుకుని ఇక్కడికి పంపిస్తారు. కేవలం డేరియన్లోనే కాదు, అమెరికా సరిహద్దు దేశమైన మెక్సికోకు చేరుకునే వరకు మహిళలకు ఎటువంటి రక్షణ ఉండదు. వీరిని తీసుకువెళ్లే గైడ్లు మహిళల సంచుల్లో కండోమ్ ప్యాకెట్లు ఉంచుతారు. రౌడీ మూకలు అడ్డగిస్తే ఏమాత్రం ప్రతిఘటించకుండా లొంగిపోమ్మని కోరతారు. అమెరికాకు అక్రమంగా చేరుకోవాలంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. కొలంబియా, పనామా, కోస్టారికా, నికరాగువా, హోండ్రాస్, గ్వాటెమాలా, మెక్సికోలు దాటాలి. మాన ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. ప్రత్యేకించి దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా దేశాలకు చెందిన వేలాది మంది ఇలాంటి మార్గాలలో ప్రయాణిస్తూ ఉంటారు. మార్గ మధ్యలో అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అతి కష్టంగా మెక్సికో దాటినా అక్కడ అమెరికా దళాలు పట్టుకుని తిరిగి వారి స్వదేశాలకు పంపుతూ ఉంటాయి. కొందరికి మాత్రం శరణార్థుల కింద అమెరికా ఆశ్రయం కల్పిస్తూ ఉంటుంది.